మంచు ఫ్యామిలీ ఫైట్ లో ఉత్కంఠ కొనసాగుతుంది. జల్పల్లిలో జరిగిన ఘర్షణపై ఇవాళ విచారణకు రావాలంటూ మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు రాచకొండ సిపి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే ఇవాల్టి విచారణకు వీరు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్నటి ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అటు జల్పల్లి నివాసంలోనే మంచు, మనోజ్, విష్ణు ఉన్నారు. దీంతో వీరు విచారణకు వెళ్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదైంది. పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కొంత గాయాలు పడినటువంటి మంచు మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే మరొకవైపు ఇప్పుడు పోలీసు నోటీసులు కూడా ఇవ్వడంతో ఆయన 10:30 గంటలకి పోలీసుల ముందర హాజరు కావాల్సింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఆయన హాజరయ్యే అవకాశాలు అయితే లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి తలకు తర్వాత కొంత ఆసుపత్రికి గురి కావటము, మొత్తం కూడా ఆయన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, మరి ఆయనకి డిశ్చార్జ్ చేస్తారా లేకపోతే ఈరోజు ఉంచుతారా అనేది కూడా ఇప్పుడు డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే కానీ తెలియదు. కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి డాక్టర్స్ నుంచి కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇవ్వట్లేదు. వాళ్ళు హెల్త్ బులెటిన్ అయితే 10:30 తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న జరిగినటువంటి సంఘటనలు మొత్తం కూడా చూస్తుంటే మంచి ఫ్యామిలీలో మాత్రము ఇది బాగానే రచ్చ అవుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. దీనిపైన సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మంచి ఫ్యామిలీకి జరిగినటువంటి విషయంలో అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన విషయమే. కానీ ప్రస్తుతం అయితే నిన్న జరిగిన సంఘటనలో ఇటు మీడియా పైన కూడా మోహన్ బాబు దాడి చేయటము, ఒక మీడియా ప్రతినిధికి దెబ్బలు తగ్గటం, మరో ఛానల్కి కెమెరాలు పగిలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం దీనిపైన పోలీసులు కూడా స్పందించి వాళ్ళు కూడా కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా దీనిపైన కూడా స్పందించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక వైపు మీడియా మొత్తం కూడా ఈ రోజున ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా దీనికి సంబంధించి 11 గంటలకి వారి యొక్క నిరసన కూడా తెలియజేయడానికి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇంత జరుగుతున్న ఈ సమయంలో మోహన్ బాబు స్పందిస్తారా, మంచు ఫ్యామిలీ నుంచి కూడా మంచు విష్ణు కూడా స్పందిస్తారని చూడాలి. ప్రస్తుతం అయితే మంచు మోహన్ బాబుకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మరి ఆయన స్పందించే అవకాశాలు లేనట్టుగానే ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. మరి మోహన్ బాబుతో పాటు ఇటు మంచు విష్ణు కూడా ఇక్కడే హాస్పిటల్లోనే తండ్రితో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, డిశ్చార్జ్ చేస్తారా లేదా, దీంతోపాటు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి ఆయన కూడా ఎలాంటి సమాధానం చెప్తారు అనేది కూడా మంచు విష్ణు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచి ఫ్యామిలీ నుంచి అయితే ఎటువంటి కూడా అప్డేట్ అయితే ఇటు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హాస్పిటల్ నుంచి అయితే మంచు మోహన్ బాబుకి సంబంధించి హెల్త్ అప్డేట్ వస్తే మాత్రము ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా చూడొచ్చు. మరి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాము మనము, ఆయన అంటే తలకి కొంత గాయ అవ్వటము, దాంతోపాటు నిన్న జరిగిన ఆ సంఘటనలో ఆయన కొంత ఉద్రేకమైన పరిస్థితులు ఉండటంతో ఆయన అస్వస్థకు గురి అవటం కూడా జరిగింది. నిన్న రాత్రి హుటాహుటిని ఇక్కడ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ మనకి ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరుగుతున్న సందర్భంలో ఆయన కొంత ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్తున్నా కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తేనే మాత్రం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనిపైన ఒక క్లారిటీ కూడా ఉండే అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే మాత్రం ఆయన ఈరోజు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే మాత్రము ఇప్పుడు పోలీసులకి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తన లీగల్ టీం ద్వారా ఆయన సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఆ విధంగా చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్తో వస్తుంది. కాబట్టి ఒకవేళ తన లీగల్ టీం ద్వారా పోలీసులకి రిప్లై ఇస్తే మాత్రం ఏమని ఇస్తాడు అనేది కూడా చూడాలి. నిన్న జరిగిన సంఘటన పైన స్పందిస్తూనే ప్రస్తుతం తనకి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి దాన్ని కూడా అటాచ్ చేసి అది లీగల్ టీం ద్వారా పోలీసులకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు ఏం చేస్తారనేది కూడా చూడాలి. ఝాన్సీ, అంటే వెంకట్, సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో మోహన్ బాబుకు సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ కావచ్చు? ప్రస్తుతం అయితే ఆయనకి 10:30 ఆ ప్రాంతాల్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళ పిఆర్ వర్గాలు చెప్తున్నా కూడా మరి అది రిలీజ్ చేస్తారా లేదనంటే ఒక క్లారిటీ కూడా లేదు. మనం
కాంటినెంటల్ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు హెల్త్ హాస్పిటల్కు పిఆర్లకు మనం ఫోన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళైతే ఎటువంటి రిప్లై కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలని చూస్తున్న సందర్భంలో ఎటువంటి కూడా న్యూస్ కూడా బయటకు వెళ్ళకూడదని చెప్పినట్టుగా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సరే మొత్తం కూడా క్లారిటీ రావాలంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తేనే అదైతే వచ్చే అవకాశం ఉంది. మరి హెల్త్ బులెటిన్ డాక్టర్స్ 10:30 తర్వాత రిలీజ్ చేస్తారంటున్నారు. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారా లేదా, ఒకవేళ డిశ్చార్జ్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం ఇక్కడే ఇంకా ఉన్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అయితే ఇప్పుడు అటు వెళ్ళే పరిస్థితి అయితే లేనట్టుగానే ఉంది. హెల్త్ బులెటిన్ 10:30 ప్రాంతంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి ఈ హెల్త్ బులెటిన్లో ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, నైట్ మొత్తం కూడా ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, ఆయన పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి, ఇంకేదన్నా ట్రీట్మెంట్ చేయాలా, ఇదన్నీ కూడా హెల్త్ బులెటిన్లో అయితే వివరించే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. అలాగే వెంకట్, మోహన్ బాబుకు ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అలాగే అటు మంచు విష్ణు, మంచు మనోజ్కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు కదా. మోహన్ బాబును పక్కన పెడితే వారిరువురు ఏమైనా విచారణకు హాజరవుతారా లేదా, ఒక క్లారిటీ మనకు సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో రావచ్చు? ప్రస్తుతం అయితే మోహన్ బాబు, దాంతోపాటు మోహన్ బాబుకు తనయుడు మంచు విష్ణు ఇద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఉండటం జరిగింది. అయితే మనోజ్ మాత్రము జల్పల్లిలోనే అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది. మా విష్ణు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఉన్నా కూడా మనోజ్ మాత్రం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసుల ముందటైతే తను వెళ్ళేసి తన యొక్క వాంగ్మూలం కూడా ఇచ్చే అవకాశం ఉంది. తన స్టేట్మెంట్ కూడా మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి, రాత్రి జరిగిన సంఘటనలపైన కూడా మొత్తం కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరొక వైపు చూస్తుంటే ఇటు కూడా విష్ణు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. కాబట్టి తన లీగల్ టీం ద్వారానే ఇది ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.